బాధ అనిపిస్తుందమ్మా. కాని ఆ బాధలోనే కూరుకుపోతే ఎలా అమ్మా? అయినా ఇప్పుడేమైంది? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, రాహుల్కి కూడా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతానికి ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి మీరిద్దరూ కష్టపడుతున్నారు. త్వరలోనే రాజీవ్కి శ్రీకర్కి ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తే ఇక ఈ కుటుంబం దేని గురించి దిగులు పడాల్సిన అవసరం ఉండదు. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి మావయ్య. ఇంత కష్టకాలంలో కూడా ఎంతో పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. తప్పదమ్మా అభి. పాజిటివ్గా ఉన్నప్పుడే ఒక అడుగు ముందుకు వేయగలుగుతాం. నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతాం. అవును మావయ్య, నాకు తెలుసు. అందుకే అదే పాజిటివిటీతో నేను ఒక అడుగు ముందుకు వెయ్యాలి అనుకుంటున్నాను. ఎలా అయినా సరే మన ఆస్తులు నేను తిరిగి తీసుకురావాలి అనుకుంటున్నాను. అదెలా కుదురుతుందమ్మా? మన లాయర్ కూడా చెప్పారు కదా, ఇప్పుడప్పుడే మన ఆస్తిపాస్తులు మన చేతికొచ్చే అవకాశం ఉండదు అని. ఆ కనిష్క వాళ్ళ పేరు మీదే ఆస్తులు మొత్తం ఉన్నాయని.